ఏపీ ఎంసెట్ 2024 రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో, ఫైనల్‌గా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్స్‌లో అయితే అడుగుతున్నారనమాట. అన్న నాకైతే రిజల్ట్స్ అనేటివి అన్‌క్వాలిఫై అంటే డిస్‌క్వాలిఫై అని అయితే వచ్చింది. సో, నాకు ఇప్పుడు సీట్ వస్తుందా రాదా అని అయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. సో, గైస్ ఖచ్చితంగా ఎవరికైతే డిస్‌క్వాలిఫై అని వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే బాధపడకండి. వీడియో ఎండ్ వరకు చూడండి ఖచ్చితంగా. సో, మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అందుకే చెప్తున్నా. సో, ఇకపోతే గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా చెప్తున్నా మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. సో, మీరు డిస్‌క్వాలిఫై అయినా, క్వాలిఫై అయినా కానీ కాకపోయినా కానీ ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈసారి చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్కి అయితే అన్‌క్వాలిఫైడ్, డిస్‌క్వాలిఫై అని అయితే రావడం జరిగిందనమాట. సో, క్వాలిఫై అయిన వాళ్ళకైతే కంగ్రాట్స్ ముందుగానే చెప్తున్నా. సో, డిస్‌క్వాలిఫై అయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే ఉండొచ్చు. సో, నాకు సీట్ వస్తుందా రాదా అని అయితే. సో, గైస్ మీకు చూసుకున్నట్లయితే సీట్ అనేది ఎంసెట్ తరపున ఎంసెట్ అనేది మనకు క్వాలిఫై ఎగ్జామ్ కదా. సో, అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా బీటెక్ అయితే. సో, ఇన్ కేస్ మీకు డిస్‌క్వాలిఫై వచ్చింటే మాత్రం సీట్ అనేది రాదు. సో, అంటే మనకు ఎంసెట్ ద్వారా అయితే రాదనమాట. సో, ఎవరికైతే డిస్‌క్వాలిఫై అని వచ్చిందో మీరు కానీ బీటెక్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే మేనేజ్మెంట్ కింద అయితే మీకు సీట్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో, ఆ ద్వారా అయితే మీరు మేనేజ్మెంట్ ద్వారా అయితే మీరు సీట్స్ అనేటివి తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఇన్ కేస్ మీరు డిస్‌క్వాలిఫై వచ్చింది కాబట్టి మీరు ఇంకోసారి కూడా ఎంట్రన్స్ ఒకవేళ రాయొచ్చు. సో, అది కూడా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. సో, నన్ను అడిగితే ఎవరైతే డిస్‌క్వాలిఫై అయ్యారో ప్రతి ఒక్కరైతే మేనేజ్మెంట్ అయితే చేసుకొని వెళ్ళిపోండి. సో, కామెంట్లో అయితే చేయండి మీకు డౌట్ ఉంటే.